ఇలా రాష్ట్రంలో అనేక చోట్ల మద్దతు ధర కంటే తక్కువ ధరకే ఇలా వడ్లు అమ్ముకున్నారు. 300, 400కు తక్కువకు అమ్ముకున్నారు రైతులు. చాలా చోట్ల మరి 2300 రావాల్సిన వడ్లను 1900, 2000కే ఇలా రైతులు దళార్లకు అమ్ముకున్నటువంటి పరిస్థితి. ధాన్యం సగానికి పైగా దళార్ల పాలైపోయింది. వరంగల్ డిక్లరేషన్లో 9 హామీలు ఇచ్చారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీని, వరంగల్ డిక్లరేషన్లో రైతులకు ఇచ్చిన 9 హామీల్లో ఒక్క హామీ అయినా అమలు చేశారా అని నేను అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ వచ్చి స్వయంగా విడుదల చేసిండు. 9 హామీల్లో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న అసెంబ్లీలో బడ్జెట్లో మీరు కూడా చూశారు. వ్యవసాయ కూలీలకు ప్రతి నెల 1000 రూపాయల చొప్పున 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి బడ్జెట్లో 1600 కోట్లు పెట్టారు. బట్టి విక్రమార్క అసెంబ్లీలో చదివారు. బడ్జెట్లో వ్యవసాయ కూలీలకు ఈ సంవత్సరం నుంచే ప్రతి ఏటా 12,000 రూపాయలు ఇస్తామని బట్టి విక్రమార్క గారు చదవగానే ముఖ్యమంత్రి గారు, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జబ్బలు జరుచుకున్నారు, బల్లలు జరుచుకుంటూ కూర్చున్నారు. మరి ఏమై డిసెంబర్ అయిపోయింది, 9 నెలలు అయిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆల్రెడీ 9 నెలలు అయిపోయింది. ఇక మిగిలింది 3 నెలలే. మరి ఎప్పుడు ఇస్తారు వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 అని నేను అడుగుతా ఉన్నా. బడ్జెట్లో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే అమలు చేయకపోతే బడ్జెట్లో పెట్టింది కూడా అమలు చేయలేదంటే మిమ్మల్ని ప్రజలు ఎట్లా నమ్మాలి అని నేను అడుగుతా ఉన్నా. వ్యవసాయ కూలీలకు మోసం, కౌలు రైతులకు మోసం, రైతులకు మోసం. కౌలు రైతులకు ఆ రోజు ఏమన్నారు? కౌలు రైతుకి ఇస్తాం, రైతుకు ఇస్తాం, రైతుకి ఇచ్చామని కౌలు రైతుకి ఎగ్గొట్టాం, కౌలు రైతుకి ఇచ్చామని రైతుకి ఎగ్గొట్టమన్నారు. ఇద్దరికి ఎగ్గొట్టారు. నా రైతుకి ఇయ్యలే, నా కౌలు రైతుకి ఇయ్యలే. ఎవరికి ఇయ్యలే రైతు మరి? ఇది జూటా మాటల కాంగ్రెస్. ఇకపోతే నిరుద్యోగులు. యాక్చువల్గా చెప్పాలంటే నిరుద్యోగుల రెక్కల కష్టంతో రేవంత్ రెడ్డి గద్దెనెక్కిండు. వీళ్ళు ఏం చేసిండు ఆ రోజు? రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయి నిరుద్యోగులతో మీటింగ్ పెట్టి నమ్మించి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం దొరికేదాకా 4,000 భృతి ఇస్తామని, పిల్లలకు పోటీ పరీక్షలకు ఫీజు లేకుండా చేస్తామని వాళ్ళను నమ్మించి వాళ్లకు బస్సులు ఇచ్చి ఊర్లల్లో తిప్పి తల్లిదండ్రుల కాళ్ళు మొక్కిచ్చి నిరుద్యోగుల రెక్కల కష్టం మీద గద్దెనెక్కిండు రేవంత్ రెడ్డి. కానీ అధికారంలోకి రాగానే ఆ నిరుద్యోగుల డొక్కల గుద్దిండు, నిరుద్యోగుల రెక్కలు విరిచిండు రేవంత్ రెడ్డి. ఒక్కటన్నా అమలు చేసినావా? పోటీ పరీక్షలకు ఫీజు లేకుండా చేస్తా అన్నావు, కానీ ముక్కు వింటి ఫీజు వసూలు చేసినావు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. నీ ఏడాది పాలనలో నువ్వు ఉద్యోగాలకు ఇచ్చిన నోటిఫికేషన్ 12,000, నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు 6,000. మిగతాయన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలోనే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చి వాటికి మాత్రం కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రమే ఇచ్చి నీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఏవి 2 లక్షల ఉద్యోగాలు అని అడుగుతా ఉన్నా. స్వయంగా ప్రియాంక గాంధీతో చెప్పించినావు 4,000 భృతి ఇస్తా అని చెప్పి. ఏది నీ 4,000 నిరుద్యోగ భృతి అని అడుగుతా ఉన్నాం. నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఫ్రంట్ పేజ్లో యాడ్లు ఇచ్చిండ్రు, జాబ్ క్యాలెండర్ వేస్తామని. అసెంబ్లీలో ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, మీరు కూడా చూశారు. ఆ రోజు ఏం లేదు, అది జాబ్లెస్ క్యాలెండర్. అది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్ రేవంత్ రెడ్డి గారు ప్రకటించింది. ఆ జాబ్లెస్ క్యాలెండర్ని చూసి నిరుద్యోగులంతా కూడా నివ్వరబోయిన పరిస్థితి. ఆ రోజు మేము లేచి ఇదేం జాబ్ క్యాలెండర్, మాకు మైక్ ఇవ్వండి అంటే సభను వాయిదా వేసుకొని పారిపోయిండ్రు తప్ప కనీసం శాసనసభలో మైక్ కూడా ఇవ్వలేదు. ఈ జాబ్ క్యాలెండర్ ఎట్లుందంటే రాజుగారి దేవత వస్త్రాల వలె ఉంది. ఒక కాంగ్రెస్ వాళ్ళకే జాబులు కనబడుతున్నాయి తప్ప నిరుద్యోగులకు కనబడతలేవు, రాష్ట్ర ప్రజలకు ఆ జాబులు మాత్రం కనబడతలేవు. ఇక డిఎస్సి గ్రూప్ 2 వాయిదా వేయమంటే నిరుద్యోగుల మీద లాఠీలు ప్రయోగించిండు. సరస్వతి నిలయమైన చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, అశోక్ నగర్ ప్రాంతాలు నిరుద్యోగుల ఆక్రందనలతో దద్దరిల్లిపోయినటువంటి పరిస్థితి. జీవో 29 రద్దు చేయండి,
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం జరుగుతుందంటే వాళ్ళ వీపు విమానం మూత మోగించిండు తప్ప కనీసం పట్టించుకున్న పాపానికి పోలే. అంటే ఈ రకంగా నిరుద్యోగులకు మోసం చేసినాడు. ఇక గురుకులాలకైతే రేవంత్ పాలనలో గ్రహణం పట్టింది. మా సబితక్క నాయకత్వంలో